నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు తీన్మార్ మల్లన్న. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు కార్యక్రమానికి హాజరు కానున్నారు. నామినేషన్ కు ముందు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు తీన్మార్ మల్లన్న. బీర్లా ఐలయ్య, ముఖ్య నేతలు మల్లన్నను శాలువాతో సత్కరించారు. తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పడతా ఉంటే మీ అందరికీ తెలుసు, పోయిన 3 ఏళ్ల క్రితం 1600 కిలోమీటర్లు కాళ్ళు బొబ్బలెత్తట్టు తిరిగి 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 పట్టభద్రులను ప్రసన్నం చేసుకొని పట్టభద్రుల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. కానీ ఆ రోజు పన్నా రాజేశ్వర రెడ్డి నకిలీ ఓట్లతోని, దొంగ ఓట్లతోని ఎన్నికలు నెగ్గిన సంగతి మీ అందరికీ తెలిసిందే. సోదరులారా, 5-6 వేల తేడాతోని ఆ రోజు ఓడిపోవడం జరిగింది. కానీ నైతికంగా తీన్మార్ మల్లన్న గెలిచిందని చాలా మంది చెప్పారు. కానీ ఒక మాట, నైతికత గెలుపు నాకేమొద్దు, పక్క ఓట్ల గెలిపి కావాలి. నైతికంగా గెలిపిన, సాంకేతికంగా ఓడిపోయిన ఎందుకినంత గెలుపు గెలిపే. మరి ఇంకో ఎన్నిక ఎందుకు వచ్చిందమ్మా? మనల్ని నమ్మించి పట్టభద్రులకు న్యాయం చేస్తాని, నీ కష్టాలు తీరుస్తాని అని చెప్పిన పన్నా రాజేశ్వర రెడ్డి దొంగతనంగా పారిపోయి రిజైన్ చేసి వచ్చినటువంటి ఉప ఎన్నిక. కానీ మీ తీన్మార్ మల్లన్న మీ బిడ్డ ఓడిపోయినప్పటికీ కూడా 3 సంవత్సరాల నుంచి దేవుడి జగతట్టు కొట్టాడుతూనే ఉన్నాడు కేసీఆర్ మీద. మీ అందరికీ తెలిసినటువంటి విషయం సోదరులారా, ఒక్కరోజు ఖాళీ కూర్చోలే, ఒక్కరోజు కూడా ఇంట్లో పడుకోలే. బరాబర్ కేసీఆర్ ని కొడతాం, గద్దె దించుతామని చెప్పిన దించి చూపెట్టిన మీ రాష్ట్రంలో సోదరులారా, నాకు తెలుసు సోదరులారా, ఈసారి పట్టభద్రులంతా ఎంత కసితో ఉన్నారో తీన్మార్ మల్లన్నను గెలిపించడానికి. ఆ విషయం నాకు తెలుసు. నాకు భారీ మెగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయం తెలుసు. కానీ నేను గతంలో మాట్లాడినా చాలా సార్లు, మంత్రివర్యులు విన్నాను ఈ మాట. నేను ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చే నాటికి నా కుటుంబ ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి రాసిస్తా అని చెప్పిన అన్నట్టుగానే బాండ్ తీసుకొని వచ్చిన నాది నా కుటుంబానికి సంబంధించినటువంటి నా కుటుంబ ఆస్తులన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీ గారికి, అన్నగారి ద్వారా పంపుతా ఉన్నా. మీరు ఎప్పుడు ఆదేశించినా మేము పూర్తి స్థాయి అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకంతేకాదు, నేను గతంలో చెప్పిన ఇవాళ నేను వేస్తున్నటువంటి నామినేషన్ లో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు సరిచూసుకోండి. ఏవైతే ఇప్పటి వరకు చెప్పుకుంటో ఒక్కటి మిస్ కాకుండా రైట్ టు రీకాల్ మొదటిసారిగా ఈ భారతదేశంలో నా మీదే పెట్టుకోబోతా ఉన్నా. అది తీన్మార్ మల్లన్న చేయబోతున్నటువంటి కార్యక్రమం. ఏ ఒక్కటి ప్రజలకు ఇచ్చిన హామీని విస్మరించం. సోదరులారా, నేను నామినేషన్ పత్రంలో వింపినటువంటి ప్రతి ఆస్తి విలువ ప్రతిదీ మీరు పరిశీలించి పెట్టుకోండి. తీన్మార్ మల్లన్న చనిపోయినప్పుడు ఏముంటే కూడా మీరు పరిశీలించుకునేటువంటి అవకాశం ఉంటుంది సోదరులారా. ఎక్కడైనా ఏ రాజకీయ నాయకుడైనా తన కుటుంబానికి నేను క్లీన్ గా పాలిటిక్స్ లోకి రావాలనుకుంటున్నా, క్లీన్ గా ఎమ్మెల్సీ ఉండాలనుకుంటున్నా, దమ్ముంటే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి నాయకులు నాగా తమరి ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించి ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి రావాల్సిందని సమావేశా ఉన్నా. ఎవరు రారు అట్లా. ఎందుకు రారంటే వాళ్లకు రాజకీయాలంటే దోపిడీలు, కూలీలు, డబ్బు సంపాదించడాలు, అక్రమాలు, ఇవన్నీ వాళ్లకు. కానీ నాకు రాజకీయాలంటే, నేను గతంలోనే చెప్పిన సోదరులారా, నేను రాజకీయాలు చేసిన తర్వాత ఒకవేళ నేను సరిపోతే 1 లక్ష మంది తాగుకు రావాలని చెప్పినా నేను అటువంటి రాజకీయాలు చేయాలనుకుంటున్నా. ఈ పేద వర్గాల కోసం రాజకీయాలు చేయాలనుకుంటున్నా. సమూలమైనటువంటి మార్పులు, రాజకీయ మార్పులను మీ ముందుకు తీసుకొస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను ఎవరి కోసమో, ఎవరికి జవాబు చెప్పడం కోసమో పనిచేయను. ఈ 14 తర్వాత ఖమ్మంలో మల్లన్నతో కలిసి ప్రచారంలో పాల్గొంటాం. బ్రహ్మాండమైన మెజార్టీ రావాలి. ఇవాళ ఒకటే ఉదాహరణ, ఇన్ని రోజులు కేసీఆర్ ని గడగడలాడించి జైల్లో సగం జీవితం జైల్లో ఉన్నా కేసులకు భయపడకుండా సగం దీనిలో జైల్లో అందుకుంటూ నిజాలని ఓపిడీని బయట పెట్టిన మొన్నగారంటే తీన్మార్ మల్లన్న.
ఈ రోజు ఒకటే మనం అలాంటి వారు వస్తే ప్రభుత్వం అన్నా సరే అధికార పార్టీలో ఉన్న ఏ పేదవానికి ఎక్కడ అన్యాయం జరిగినా 34 కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉండే ఎమ్మెల్సీ కాబట్టి మీరు ఒక ఫోన్ కొడితే మీకు మా దృష్టికి తీసుకొస్తాడు, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాడు, శాసన మండలిలో చర్చిస్తాడు. తప్పకుండా మాకు తోడుగా మీకు తోడుగా ఉంటారనే మంచి నమ్మకం. ఈ రోజు నిజంగా మనస్ఫూర్తిగా మొట్టమొదటిసారి నేను చూస్తున్నా ఒక పేదవాడు భార్య ప్రభుత్వ ఉద్యోగి ఆయన మామూలు చాలా నడుపుకుంటే ఆయనకున్న 1.5 కోట్ల ఆస్తి గవర్నమెంట్ కు చీఫ్ సెక్రటరీ పేరు మీద రాసిందంటే ఇక నిజమైన ప్రజా నాయకులు తీర్మాన్ మన్ననకు గెలిపియండి. మంచి ఆయనకు కూడా మంచి భవిష్యత్తు ఉందని రాబో కాలంలో ఇంకా కూడా మంచి పదవులు తీసుకుంటూ ప్రజల కోసం సేవ చేసే నాయకులు. ఇలా మాలాగా ప్రజలకి ఎట్లొచ్చినా ఆయన కూడా సొంతంగా పైకి వచ్చిన నాయకుడు. అలాంటి వాడిని ఎమ్మెల్యే చేసుకునే బాధ్యత మనది. నేను ఇప్పుడే చెప్పిన ప్రతి ఓటు కూడా ఈ 13 తర్వాత అందరి మంచి ఖమ్మం కానీ వరంగల్ కానీ ఎక్కడ ఎవరికి పరిచయాలు ఉన్నా ఫోన్ల ద్వారా సహాయం మీరు పొందొచ్చి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకోవాలి. ఇకపోతే ఈ కేసీఆర్ పని ఈ 16వ తారీఖు తర్వాత కథమైపోతుంది. జూన్ 4 తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ దుకాణం మన్నైతుంది. 10 ఏళ్ళు సరిపోవడం కంపెనీలు సంపాదించుకున్నాడు. ఇవాళ సంపాదించుకుంటే అన్న పేరు వచ్చిందా? కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది.